ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మోహిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి వివరాలు, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథికి చాలా విశిష్టత, ప్రత్యేక స్థానం అయితే ఉంది. ప్రతి మాసంలో 2 ఏకాదశి తిథులు అయితే వస్తాయి. అలా సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. అధిక మాసం ఉన్నప్పుడు 26 ఏకాదశి తిథులు అయితే వస్తాయి. శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి, అలానే బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి, ఇలా ప్రతి మాసం మనకి 2 ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు కూడా విశేషమైనవే. ఒక్కొక్క ఏకాదశి తిథికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. అలానే ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన మాసాలలో ఒకటైనటువంటి ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజు ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు వెలువడినటువంటి అమృతాన్ని రాక్షసులకు చెందకుండా ఆ అమృతాన్ని దేవతలకు అందించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ రోజే మోహిని అవతారంలో సాక్షాత్కరించాడని, అందుకే దీనిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ మోహిని ఏకాదశి రోజే అమృతం పుట్టిందని కూడా చెప్తూ ఉంటారు. ఈ మోహిని ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఎటువంటి మాయా మోహాలలో పడకుండా ఉంటారని అంటారు. అలానే ఈ మోహిని ఏకాదశి రోజు ఎవరైతే రావి చెట్టుకి పూజ చేసి ప్రదక్షిణలు చేసి రావి ఆకులపై దీపారాధన చేస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ మోహిని ఏకాదశి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాపం నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి ప్రారంభం. 2026 ఏప్రిల్ 26 ఆదివారం రాత్రి 8:45 ప్రారంభమయ్యి 2026 ఏప్రిల్ 27 సోమవారం రాత్రి 7:54 వరకు ఏకాదశి తిథి ఉంటుందండి. కాబట్టి 2026 సంవత్సరంలో మోహిని ఏకాదశి 2026 ఏప్రిల్ 27 సోమవారం వచ్చింది. ఈ రోజు పుబ్బ నక్షత్రం రాత్రి 10:52 వరకు ఉంది. ఈ రోజు స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5 గంటల నుండి 6:58 మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:01 నుండి 10:29 మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అని అంటే మరుసటి రోజు ఉదయం ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను విరమించాలండి. అంటే ఏప్రిల్ 28 మంగళవారం ఉదయం 9 గంటల లోపు మీరు ఉపవాస దీక్షను విరమించవచ్చు. అంటే స్వామివారికి పూజ చేసుకుని స్వామివారికి మహానైవేద్యం నివేదించి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించుకోవాలి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.